ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు కదా, మనము జాయిన్ అయిపోదాం. మనం గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ కంప్లీట్ చేసాం. అదేదో నాని మూవీలో తనని అడిగినట్టు నెక్స్ట్ ఏంటి అంటున్నారు. నెక్స్ట్ ఏంటి? కొంతమందికి ఇమీడియట్గా రియలైజేషన్ వచ్చేస్తుంది. కోడింగ్ ట్యూటర్, 9 months ఇంటర్న్షిప్, Day 1 జాబ్ ఆఫర్, క్లయింట్ ప్రాజెక్ట్స్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్. బయటికి వెళ్తే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేస్తారు, వీ విల్ ట్రై టు అకామిడేట్ హియర్. కష్టపడి ఒక్కొక్క మెట్టు స్కిల్స్ నేర్చుకొని మీరు ప్రయోజకులు అయితే మీరు కూడా ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు అనేది మనం ఆడియన్స్కి చెప్పే మెసేజ్. హాయ్, హలో, నమస్తే. పేరెంట్స్ ఫోర్స్ వల్లనో, ప్యాషన్ వల్లనో, లేదా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు కదా, మనము జాయిన్ అయిపోదాం. మనం గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ కంప్లీట్ చేసాం. కానీ ఇప్పుడే అసలైన క్వశ్చన్ స్టార్ట్ అయింది. అదేదో నాని మూవీలో తనని అడిగినట్టు నెక్స్ట్ ఏంటి అంటున్నారు. కొంతమందికి ఇమీడియట్గా రియలైజేషన్ వచ్చేస్తుంది. కానీ కొంతమందికి మనం బీటెక్ ఇప్పుడే కంప్లీట్ చేసాం రా, కంపెనీస్ అన్ని మనకి జాబ్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాయి అన్న ఫీలింగ్లో ఉంటారు. స్లోగా వాళ్ళు రియలైజ్ అవుతారు అనుకోండి. అప్పుడే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ ఆ కోర్స్ అంటూ టైం వేస్ట్ చేస్తారా? చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ మాత్రం అలానే టాంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్లా కనిపిస్తాయి ప్రాక్సీ అండ్ బ్యాక్ డోర్. సరే, ఏదో ఒకటి చేసి డబ్బులు కట్టేస్తామా, ఓ 5-6 lakhs అరేంజ్ చేస్తాం. కట్టిన తర్వాత 50,000 per month వస్తాయి, 1 yearలో సెట్ అయిపోతుంది, క్యాబ్ పికప్, మంచి కంపెనీలో జాబు, లైఫ్ సెట్ మామా అని చెప్పేసి పార్టీ కూడా ఇచ్చేస్తాం. కానీ కట్ చేస్తే అప్పుడే మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. బీజీవీ అంటారు, హెచ్ఆర్ వస్తాడు, బయటికి 1.5 monthలో బయటికి పంపిస్తాడు. లేదా ప్రాక్సీలా జాయిన్ అయ్యావా, 2-3 monthsలో పర్ఫార్మెన్స్ ఇష్యూ అంటూ బయటికి పంపించేస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన హడావుడి. ఇంట్లో చెప్పలేక, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేక డిప్రెషన్, సప్రెషన్, ఇవన్నీ మనకెందుకండి? ఇంత బ్యాక్ స్టోరీ ఎందుకు బ్రో, డైరెక్ట్గా పాయింట్కి రా అంటారా? ఏం లేదండి, కోడింగ్ ట్యూటర్, 9 months ఇంటర్న్షిప్, Day 1 జాబ్ ఆఫర్, క్లయింట్ ప్రాజెక్ట్స్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెమో అవుతుంది. చేసింది ఒక 10-15 years ఉన్న టెక్నికల్ మేనేజర్స్ కాదండి, మీలా రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళే. సో చూద్దాం ఆ ప్రాజెక్ట్ ఏంటో, వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారో, వాళ్ళ మేనేజర్స్ ఏమంటున్నారో. We wanted to include a lot of functionality. We look for people who can donate money and who can do the service also, because donation is one part, but service, the volunteers are a lot of people required to do the service. So much. Here we will be having 3 steps. You have to complete those steps first. Then you will be able to go into the dashboard. And the behavior and everything. I hope this 6 week really helped you, and we are really proud today. So I would like to congratulate Dinesh and Dheeraj. The product demo went really well. ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ డెమో చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత అండి? అరౌండ్ 6 months నుంచి 1 year ఉంటుందండి. ఓకే, అమేజింగ్. సో వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాజ్ రియలీ గుడ్ అండి. సో మన దగ్గర ఏంటంటే మీకు తెలుసు, 6 months మన దగ్గర డెలివరీ టీం వాళ్ళు ఫౌండేషన్స్ అని నేర్పిస్తారు. నేర్పించాక వాళ్ళు R&Dలోకి వస్తారు. వన్స్ దే మూవ్ ఇన్, లైక్ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ అకార్డింగ్ టు దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ గైడెన్స్ దే ట్రైన్ దెమ్ ఆన్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్. సో వీళ్ళు బయటికి వెళ్తే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేస్తారో అవన్నీ వీ విల్ ట్రై టు అకామిడేట్ హియర్ అండ్ వీల్ బీ టీచింగ్ దెమ్. సో ఇట్ వాస్ రియలీ గ్రేట్. సో మీకు ఏ పాయింట్లో కూడా ఫ్రెషర్స్తో వర్క్ చేస్తున్నాము లేదా 6 months 9 months ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళతో వర్క్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ అనిపించిందా? లేదండి, ఎందుకంటే మనం ఫస్ట్ వీళ్ళని తీసుకున్నప్పటి నుంచి వన్స్ వీ స్టార్ట్ ట్రైనింగ్ వీఆర్ కీపింగ్ దెమ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఆ రూల్స్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో పెట్టేసి వీఆర్ ట్రైనింగ్ దెమ్, రైట్? సో వన్స్ దే కమ్ ఇన్ టు R&D, ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఆ స్ట్రక్చర్కి అలవాటు పడి ఉంటారు. సో ఆ స్ట్రక్చర్ నుంచి దెన్ ఇట్ విల్ బి లైక్ 1 or 2 weeks మేము వాళ్ళని ఆ ఫౌండేషన్స్ నుంచి కొంచెం ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి ఎక్స్పోజర్ క్రియేట్ చేయడానికి వీ విల్ జస్ట్ గైడ్ దెమ్. సో ఆఫ్టర్ దట్ దే విల్ బికమ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఈవెన్ ఇఫ్ యూ సీ నౌ దీస్ పీపుల్, వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు బయటికి వెళ్తే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్డ్
క్యాండిడేట్స్ ఎలా వర్క్ చేస్తారో వాళ్ళతో ఈక్వల్ గా దే ఆర్ వర్కింగ్ ఆన్. అమేజింగ్ కదా, అమేజింగ్. అండ్ ఇప్పుడు ఈ 6 months 9 months నేర్చుకున్న వాళ్ళ నుంచి మీరు అంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని అంటే ఈ R&Dలో ఏం చేస్తారండి? అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ డన్? ఎందుకంటే జస్ట్ ట్రైనింగ్ అయిపోతుంది, సెషన్స్, వీ నో దట్ టాస్క్ ఇవన్నీ చేస్తారు, బట్ స్టిల్ ఒక ప్రోడక్ట్ని వాళ్ళు బిల్డ్ చేసే అంత ఎక్స్పీరియన్స్ R&Dలో ఏమి ఇస్తున్నారు మీరు? ఇట్ ఈస్ బేసికలీ సింపుల్ అండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10-12 years ఇండస్ట్రీలో అప్లికేషన్స్ బిల్డ్ చేసి వచ్చిన వాళ్ళు అన్నట్టు. ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని యాక్చువల్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ విత్ ద రిక్వైర్మెంట్స్, ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ తీసుకునే దగ్గర నుంచి ప్రోడక్ట్ ఫైనల్ స్టేజెస్కి వెళ్ళే వరకు దే విల్ గైడ్ దమ్ ఇన్ ఈచ్ వే. సో ఆ స్ట్రక్చర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ ఆ స్ట్రక్చర్ అలా క్రియేట్ చేశారు R&Dలో. ఇనిషియల్గా ఏంటంటే అందరూ ఫౌండేషన్స్ నేర్పిస్తాం, సో ఈవెన్ బయట కూడా అందరూ నేర్చుకుంటారు, బట్ ద యాక్చువల్ థింగ్ వేర్ వీ డిఫర్ ఈస్ ఆ ఫౌండేషన్స్ని ప్రాక్టికల్గా తీసుకురావడానికి, ప్రాక్టికల్ రియల్ వరల్డ్లో బయట వర్క్ చేయాలి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ idea on many more things. From the requirement gathering to designing, and then we'll start the development. Amazing, so amazing. like that. So we'll do these things in the Scrum. Okay. We have the Scrum Master for them. On the floor Scrum Master. Yes. Okay. So Dheeraj, what are the tools that we used for these products? Yeah, for project management, we have used Jira, Azure DevOps, Zoho projects. So because different clients have the different requirements, according to that we are using these different project management tools. Project management, all these things we have used. After that, to develop the actual software, we are using the different editors like VS Code, and we also support vibe codings like AI tools, like you can say cursor.ai. And for the deployment, we are using Jenkins and Dockers. All these tools we are. So all these tools are given to the people who are working in R&D? Yes, all the tools we will provide. Amazing. And even to add to that, we will also provide a Microsoft account, and there will be all the emails and everything will be happening on Outlook. Okay, All the Office meetings will be- 365 చేస్తారు. Okay. Because once you know that, like if some people are someone is learning in Institutes, American institute, Will not have those access of all these tools that we are providing here for the 9-month internship program. So complete corporate environment ఇస్తున్నాం మనం. Yes, completely. It is completely different from the other institute. Yeah. అమేజింగ్. సార్ ఇప్పటిదాకా ప్రోడక్ట్ డెమో చూసాము అండ్ మేనేజర్ గారితో కూడా మాట్లాడాము. ఇక్కడ ఉన్న రిసోర్సెస్ చాలా బాగా వాళ్ళు తీసుకున్న 9 months లేదా 1 year ట్రైనింగ్లోనే ఇంత బాగా ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలానే మీ సైడ్ నుంచి కూడా ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో బేసిక్గా ఒకటే కీర్తి, ఆడియన్స్ అంటే ఇందులో మన ఆడియన్స్లో పేరెంట్స్ ఉంటారు, ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఉంటారు కదా. సో పేరెంట్స్కి ఏం చెప్తున్నాం అంటే పిల్లల్ని కోర్సులలో కాకుండా స్కిల్స్ రావడానికి, వాళ్ళకి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ రావడానికి ఇంటర్న్షిప్లో జాయిన్ చేయాలి. అండ్ ఐటీలో జాబ్ రావాలంటే ఇంటర్న్షిప్ కావాలంటే అది కోడింగ్ ట్యూటర్, రైట్? సో ఇంటర్న్షిప్ ద్వారా మాత్రమే వాళ్ళకు ఒక నిజమైన ఎక్స్పీరియన్స్, స్కిల్స్ వస్తాయి. ఇదొకటి. మనం ఎవరైతే జాబ్ కోరుకుంటున్నారో స్టూడెంట్స్ ఉంటారు కదా, గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు ప్రాక్సీలని, బ్యాక్ డోర్లని, రాత్రికి రాత్రి 10 లక్షల జాబ్ కొడతామని అడ్డదారుల్లో వెళ్లకుండా కొంచెం స్లో అయినా 9 నెలల పాటు అనేది 9 నెలల కానీ 9 నెలల 3 నెలల 6 నెలల అనిపిస్తుంది. సో 9 నెలలు 12 నెలలు అనుకోకుండా కష్టపడి ఒక్కొక్క మెట్టు స్కిల్స్ నేర్చుకొని మీరు ప్రయోజకులు అయితే మీరు కూడా ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు అనేది మనం ఆడియన్స్కి చెప్పే మెసేజ్. అమేజింగ్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా ఆడియన్స్, మీరు కూడా బయట ఎన్నో పోకడలు వస్తున్నాయి, అవి ఇవి వినకుండా మా దగ్గరికి రండి, మా దగ్గరే జాయిన్ అవ్వండి అని మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఓరియంటేషన్ విని, మా ఆఫీస్ చూసి, మా కార్పొరేట్ ఎన్వైర్న్మెంట్ చూసి మీకు నచ్చితేనే ట్రయల్లో జాయిన్ అవ్వండి, ఆ తర్వాత కన్వర్ట్ అవ్వండి. కోడింగ్ ట్యూటర్, యువర్ ఫస్ట్ ఐటీ జాబ్ స్టార్ట్స్ హియర్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.